నాకు తెలిసి ఇండియాలో అందరూ దసరా ఉత్సవాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ముఖ్యంగా మైసూర్లో, అలాగే ఆ తర్వాత బాగా జరిగేది కోల్కతా కాళికామాత టెంపుల్ దగ్గర, ఆ తర్వాత ముంబైలో కూడా బాగా జరిగిద్ది. ఆ తర్వాత కొంచెం వైలెంట్గా ఉంటుంది. అదిగాక మనకు తెలిసినంత వాటికి విజయవాడ మన కనకదుర్గమ్మ గుడి దగ్గర ఈరోజు సాయంత్రం హంసవాహనం మీద ఊరేగుతుంటుంది. అది ఆఫ్రికాలో అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటున్న దసరా ఇది. ఏంటంటే ఇక్కడ దసరా సెలబ్రేట్ చేసుకునే అంత సీన్ ఉండదు, ఇక్కడ వాళ్ళకి ఆ పండుగ ఉండదు కాబట్టి అందుకని మేము ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. అయితే చుట్టుపక్కల కొండలు, ఎటు చూసినా లోయలు, మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు, ఈ మధ్యలో మేము చల్లని ప్రకృతిలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ సంవత్సరం దసరాని ఈ అడవుల మధ్య, కొండల మధ్య జరుపుకోవటం జరుగుతుంది. ఎందుకంటే మనం సెలబ్రేట్ చేసుకుందామన్నా పూలు ఇట్లాంటివి ఏమి ఇక్కడ దొరకటం చాలా కష్టం. కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవటం అనేది అవ్వదు. మీరైనా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తూ, మీ గణేష్, సోలో ట్రావెలర్.